ఇక్కడికి ఎవరైనా సరే వద్దాం అనుకుంటే మీరు బాగా కార్ డ్రైవింగ్లో కానీ బైక్ డ్రైవింగ్లో అయితే ప్రో అయితేనే మాత్రమే రండి. మనమైతే ఇప్పుడు కాశీపట్నం టెంపుల్ దగ్గర నుంచి అక్కడ దగ్గరలో ఉన్న వైకుంఠగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళే దారి అయితే నిజంగా చాలా అంటే చాలా ఘాటి అనమాట. మనకి కొండ ఎత్తు 3300 అడుగుల కంటే పైన అంట. సో మొత్తం అంతా కూడా రోడ్ ఎలా ఉంది స్ట్రైట్గా, నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. ఇక్కడికి ఎవరైనా సరే వద్దాం అనుకుంటే మీరు బాగా కార్ డ్రైవింగ్లో కానీ బైక్ డ్రైవింగ్లో అయితే ప్రో అయితేనే మాత్రమే రండి. నార్మల్గా అయితే అస్సలు రావద్దు, చాలా డేంజరస్ రోడ్ ఇది. వైకుంఠగిరి 18 కిలోమీటర్స్. yes తీసేసా. అక్కడ ఫీట్లు కూడా ఉంటాయి, నోట్ చేసుకో. హాయ్ చెప్పు. హాయ్. భూమికి 3000 అడుగుల ఎత్తులో ఉన్నాం ఇప్పుడు మనం. ఎగ్జాక్ట్గా చూడండి ఎలా ఉందో. మీ అందరికీ కూడా ఘాటీ రోడ్ అని చెప్పాను కదా, చూడండి ఎంత ఘాటీ ఉందో ఇదంతా కూడా. వ్యూ అయితే చాలా బాగుంది, ఇంత పైకి వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోదాం, టెంపుల్ దగ్గర నుంచి ఇంకా బాగుంటుందంట. మనం అయితే ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మీకు టెంపుల్ దగ్గరలో వ్యూ చూపిస్తాను చూడండి, కొండ ఎలా ఉంది అన్నది. చూడండి ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే మనం ఇప్పుడు వెళ్తున్న వైకుంఠగిరి టెంపుల్. మనం కరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గరుగ్మంతుడు అయితే ఉంటారనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది గుడి. ఇంకా గుడి మనం ఎంట్రన్స్ ఒక 500 మీటర్స్ ఉందనగా మనకి ఫస్ట్ గరుడ వాహనం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత నుంచి కొంచెం మళ్ళీ రోడ్డు, అక్కడ మళ్ళీ మనకి టెంపుల్ అయితే వస్తుంది లాస్ట్లో. ఇక్కడ మనకి గుడికి వెళ్ళే దారిలోనే వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఫైనల్గా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వస్తాము. చూడండి గుడి దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందో మొత్తం వ్యూ అంతా కూడా. ఈ టెంపుల్ అయితే మనకి ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మొత్తం మీద 3405 అడుగుల ఎత్తులో ఉంది. చూడండి చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా ఎలా ఉందన్నది. అయితే టెంపుల్ అనమాట, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత. గుడి ఇంకా కన్స్ట్రక్షన్ పనులు అవుతున్నాయి కాబట్టి ఎంట్రీ అయితే మనకి గుడి పక్క నుంచి చిన్న దారి ఉంది, అక్కడి నుంచి అయితే పెట్టారు. సో మనం ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాం. గుడి లోపల దర్శనంకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది మొత్తం అంతా కూడా. మనకైతే గుళ్ళోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఇలాగా స్వామివారి బొట్లు కూడా పెడుతున్నారనమాట, నామాలు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద
గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. మనకి ఇప్పుడు ఈ టెంపుల్ అనేది ఇప్పుడు మనకి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంలో ఉన్న టెంపుల్గా ఇప్పుడు పేరు వచ్చింది ప్రపంచంలోనే. సో ఈ టెంపుల్కి ప్రాధాన్యత ఏంటనేది చెప్పగలరా? 2022 ఏప్రిల్లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఇది ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి గుడి అండి. తర్వాత ఇది అయితే వెంకటేశ్వర స్వాముల్లో వైభవ వెంకటేశ్వర స్వామి అని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఇలాగా వెంకటేశ్వర స్వాముల్ని పలు నామాలతో పిలుస్తారు. అయితే దీనికి అనంత వెంకటేశ్వర స్వామి అని ఎలా వచ్చిందంటే, ఇది అనంతగిరి కొండల్లో నెలకొని ఉండడం వలన దీనికి అనంత వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. ఈ అనంత వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రదేశాన్ని మనం వైకుంఠగిరి అని పిలుస్తామండి. ఇది నిత్యం మేఘావృతమై ఎల్లప్పుడూ, అంటే ఇక్కడికి మేఘాలు ఎప్పుడు ఏ క్షణంలో వస్తాయో తెలియదండి. ఆ సమయంలో మొత్తం గుడి అంతా మేఘావృతమై ఉంటుంది. మనుషులకి అల్లంత దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించరు. చాలామంది ఆ ఆనందాన్ని పొందడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అర్చకులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వరి నుంచి వచ్చారు. వాళ్ళ పూజా విధానం చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఉదయం 7 గంటలకల్లా ఇక్కడ చేరుకుంటే చక్కగా స్వామి దగ్గర కూర్చొని ఇక్కడ మేము వాళ్ళు కూర్చొని అభిషేకం చూసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి. అందువలన ఎవరైనా భక్తులు అభిషేకానికి పాల్గొనే వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు పంచామృతాలు తెస్తే ఆ పంచామృతాలను కూడా మేము స్వామివారికి అభిషేకానికి ఉపయోగిస్తాం. చూస్తుండగా వాళ్ళని కూర్చోబెట్టి మేము చేయిస్తాం. తర్వాత మాకు ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం ప్రస్తుతం జరుగుతుంది. సో విన్నారు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది కేవలం 16 నెలలలో మాత్రమే పూర్తి చేశారు ఇది. అండ్ రానున్న రోజుల్లోని భక్తులకి ఇంకా ఎక్కువగా హెల్ప్ అవ్వడానికి అని చెప్పి నిత్య అన్నదానం కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ టెంపుల్కి వచ్చి విజిట్ చేసి ఇదంతా కూడా మీరు కూడా ఈ అనుభూతి పొందాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ప్రసాదం కౌంటర్ రేట్లు అయితే ఎలా ఉందో అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నాం మనం. మనకి టెంపుల్ పక్క నుంచి ఇలాగ ఒక దారి ఉందన్నమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సో మనం ఇప్పుడు ఆ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో చూసుకొని రండి వస్తున్న వాళ్ళు. పెద్ద విగ్రహం అయితే ఉంది. అంటే టెంపుల్ కూడా కట్టారు స్వామికి. అన్నమాచార్యుల వారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే వ్యూ చాలా బాగుంది.
టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది వ్యూ. మీకు ఎలా అనిపించింది? అయితే నిజంగా అసలు దేవాలయం అంటేనే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఈ టెంపుల్ ఇంత ఎత్తులో ఉండి దాంతోపాటు ప్రశాంతత కానీ ప్రకృతి కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్లోని ఈ పేరు అయితే గ్యారంటీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంత బాగుంది టెంపుల్ అయితే. అండ్ చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్కి.